అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళరాదని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా అజ్మీరా అన్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని ఆయన ఎండాకాలంలో తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. బయటికి వెళ్ళేటప్పుడు తలపైన టోపీలు కానీ టవల్లు కానీ కప్పుకొని వెళ్ళాలని సూచించారు. ఎక్కువగా శరీరానికి వాటరు, చెరుకు రసము, జ్యూసు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం టైంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిదని, అత్యవసరమైతే తప్పనే బయటికి వెళ్ళాలని ఆయన సూచించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై విద్యార్థులు ఎండకు తలపై చున్నీలు వేసుకొని పేపర్లు కప్పుకొని వెళుతున్న దృశ్యాలను చూడవచ్చు. కేఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సూపరింటెండెంట్ మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డాక్టర్ రంగా అజ్మీరా. మనకు ఎండాకాలం ఎండలు రోజు రోజు క్షీణం అవుతున్నాయి. సామాన్య జనం ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎండాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకొని మనకు ఎండాకాలంలో వచ్చే డీహైడ్రేషన్ కానీ ఎండ దెబ్బ లేక సన్ స్ట్రోక్ లాంటి వాటిని మనం 100% ప్రివెంట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మన పని సమయాన్ని, ఎండలో తిరిగే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎండలు బాగా ఎక్కువైనప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో పోకుండా ఏదన్నా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్ళడం మానుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ గొడుగు పట్టుకొని నీడను మెయింటైన్ చేయడం, తర్వాత ఎక్కువగా నీళ్లు తీసుకుంటుండడం. ప్రతిసారి కూడా ఎండలు పోయినప్పుడు కూడా నీటి బాటిల్ మన దగ్గర పెట్టుకొని ఫ్రీక్వెంట్గా నీళ్లు తీసుకుంటుంటూ ఉండడం వల్ల మనం డీహైడ్రేషన్ని రాకుండా తీసుకోవచ్చు. నీళ్ళే కాదు, వేరే పానీయాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ కావచ్చు, కోకోనట్ వాటర్ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, ఇట్లా రాగి గంజి అంటారు కదా, జావా, అట్లాంటి ఏదన్నా తీసుకోవచ్చు. ఏదైనా ద్రవ పదార్థాలు, లిక్విడ్ పదార్థాలు తీసుకుంటే మనం సన్ స్ట్రోక్, డీహైడ్రేషన్ బారిన పడుకుంటూ ఉంటాం. అదేవిధంగా గొడుగు పట్టుకోవడం, లేకపోతే ఏదైనా మన పైన మన దుస్తులు లాంటివి, ఏమన్నా వస్త్రం లాంటివి కప్పుకోవడం వల్ల కూడా మనం సన్ని డైరెక్ట్ మన మీద పడకుండా సన్ స్ట్రోక్ బారి నుంచి తప్పించుకునే మార్గాలు ఇవన్నీ. సో ఇవన్నీ చేస్తూ ఏవైనా లక్షణాలు, సన్ స్ట్రోక్ లక్షణాలు, వాంతులు, విరోచనాలు ఇట్లాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ని సంప్రదించి ఏమైనా బీపీ డౌన్ అయిందా, డీహైడ్రేషన్ బాగా ఎక్కువ అయిపోయిందా, లవణాల శాతం తగ్గిపోయిందా అనేది చూసుకొని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకొని దాని వామిటింగ్ ఇంజక్షన్లు అవి తీసుకుంటే మనం 100% ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని జాగ్రత్త పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా ఈ కేఎస్ న్యూస్ ద్వారా మేము మనవి చేసేది ఏంటంటే, ఎండాకాలం ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు పడండి. శీతల పానీయాలు, లేకపోతే నీరు, కోకోనట్ వాటర్ అయితే ద్రవ పదార్థాలు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండండి. సమయానికి భోజనం చేయడం, సమయానికి నీళ్లు తాగడం, ఎండబారిన పడకుండా గొడుగు లేదన్నా వస్త్రం కప్పుకోవడం, అత్యవసరమైన పని ఉంటే తప్ప మధ్యాహ్న టైంలో బయటికి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకుంటే ఈ ప్రమాదాలను మనం తప్పించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్త పడండి, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోండి.